యూనిట్ 4 సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ స్ట్రాటజీస్. అలా ఫస్ట్ టాపిక్ వచ్చి ఏ స్ట్రాటజిక్ అప్రోచ్ టు సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఓకేనా. అలా ఫస్ట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ద ప్రాసెస్ యూజెస్ టు ఐడెంటిఫై ద ఇది ఏం చేస్తుంది మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్ కరెక్ట్నెస్, కంప్లీట్నెస్, క్వాలిటీ ఆఫ్ ద డెవలప్డ్ సాఫ్ట్వేర్. ఏదైతే మీరు డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ని టెస్ట్ చేయడం వల్ల దాని యొక్క కరెక్ట్నెస్ ఎంత కంప్లీట్ వర్క్ అయింది, ఇంకా ఎంత క్వాలిటీ ఉంది సాఫ్ట్వేర్ అని మీకు తెలిసిపోతుంది సాఫ్ట్వేర్ టెస్టింగ్ చేయడం వల్ల. ఇంకా ఇది ఏం చేస్తుంది, మనకి ఎర్రర్స్ని ఐడెంటిఫై చేస్తుంది, గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో చూపిస్తుంది, అట్లనే ఏమైనా మిస్సింగ్ రిక్వైర్మెంట్స్ ఉన్న సాఫ్ట్వేర్ టెస్టింగ్లో తెలిసిపోతుంది. అదే ఇది మాన్యువల్గా చేయొచ్చు, లేకపోతే యూజింగ్ సాఫ్ట్వేర్ టూల్స్ కూడా చేయొచ్చు మనం. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ చూద్దాం. ఇది పర్ఫార్మ్ ఎఫెక్టివ్ టెస్టింగ్ ఏ సాఫ్ట్వేర్ టీమ్ షుడ్ బి కండక్ట్ టెక్నికల్ లెవెల్. ఒక సాఫ్ట్వేర్ టీమ్ అనేది ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ చేయడానికి, ఎఫెక్టివ్గా చేయడానికి. తర్వాత టెస్టింగ్ అనేది కాంపోనెంట్ లెవెల్, అంటే దాని కింద ఉన్న స్మాలెస్ట్ కాంపోనెంట్ లెవెల్ నుంచి మొత్తం ఈ రెండు కాంపోనెంట్స్ కలిసి ఇంకోటి అవుతుంది కదా, ఇట్లా అన్ని మోడల్స్లో డివైడ్ చేస్తారు. ఫస్ట్ స్మాలెస్ట్ మోడల్, తర్వాత ఇక్కడ కాంపోనెంట్ లెవెల్ నుంచి మొత్తం మళ్ళీ ఇంటిగ్రేషన్ అనేది ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేస్తారు. సో ప్రతి లెవెల్లో టెస్టింగ్ అనేది జరుగుతుంది బేస్డ్ ఆన్ అంతే. తర్వాత డిఫరెంట్ టెస్టింగ్ టెక్నిక్స్ ఆర్ అప్రోచ్ అయితే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టైం. సో ఇక్కడ యూనిట్ టెస్టింగ్ వాడతాడు, సింగిల్స్ చిన్న. తర్వాత ఇవన్నీ కలిపినాక ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో డిఫరెంట్ లెవెల్స్ దగ్గర డిఫరెంట్ టెస్టింగ్ ఉంటాయి అన్నమాట. తర్వాత టెస్టింగ్ అనేది డీబింగ్ అనేది డిఫరెంట్ యాక్టివిటీస్, బట్ డీబింగ్ మస్ట్ బి అకౌంట్మెంట్ ఇన్ ఎనీ టెస్టింగ్. టెస్టింగ్ అనేది డీబింగ్ అనేది చాలా డిఫరెంట్. టెస్టింగ్ ఏం చేస్తుంది నీకు, అక్కడ నువ్వు రాసిన సాఫ్ట్వేర్, నువ్వు చేసిన సాఫ్ట్వేర్లో జస్ట్ ఎర్రర్ ఉన్నాయని చెప్తుంది, అంతే. ఎర్రర్ది ఉందని చెప్తా టెస్టింగ్. కానీ డీబగింగ్ ఏం చేస్తుంది, ఆ ఎర్రర్ ఎక్కడ ఉంది ఐడెంటిఫై చేసి సాల్వ్ కూడా చేస్తుంది డీబగింగ్. ఓకేనా. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఇక్కడ టెస్టింగ్ ఏం చెప్తుంది, ఈలో ఎర్రర్ ఉందని చెప్తుంది, జస్ట్ ఎర్రర్ ఉందని చెప్తుంది. సో డీబగింగ్ ఏం చేస్తుంది, అది ఏ లైన్లో ఉంది, లైన్ ఒక 20 లైన్స్ రాసినావు అనుకో, నువ్వు 20 లైన్స్లో టెస్టింగ్ ఏం చేస్తుంది, 20 లైన్స్లో ఎర్రర్ ఉందని చెప్తుంది. ఇప్పుడు డీబగింగ్ ఏం చేస్తుంది, అది ఏ లైన్లో ఎర్రర్ ఉంది, ఇప్పుడు 19 లైన్లో ఎర్రర్ ఉందని చెప్పి దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేసేది డీబగింగ్. అది టెస్టింగ్ అండ్ డీబగింగ్ అనేది చాలా డిఫరెంట్ థింగ్స్. సో డీబగింగ్ అనేది పక్కా ఉండాలి. టెస్ట్ కేసెస్ అయిపోయినాం కదా, ఎర్రర్ ఉంటే కదా సాల్వ్ చేయాలి మనం, ఎర్రర్ వచ్చిన. సో డీబగింగ్ అనేది పక్కా అకామిడేట్ అవుతుంది ప్రతి టెస్ట్ కేస్ స్ట్రాటజీలో. తర్వాత ఇంకా ఈజీ వర్డ్స్లో చెప్పాలంటే టెస్టింగ్ అనేది వెరిఫికేషన్ అనొచ్చు, డిబగింగ్ అనేది వ్యాలిడేషన్ అనొచ్చు. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ వీ కెన్ సే యాజ్ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ ప్రాసెస్. మళ్ళీ వెరిఫికేషన్ అంటే ఏంటిది, ఇప్పుడు వాడు ఇచ్చిన ఒక రిక్వైర్మెంట్స్ను కరెక్ట్ వేలో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నావు అంటే కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఫంక్షన్ ఆల్రెడీ మంచి కరెక్ట్ ఆల్గరిథమ్స్, కరెక్ట్ ఫంక్షన్స్ వాడుతున్నాను దాన్ని వాడు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని మీట్ కావడానికి. అదే డస్ ద ప్రొడక్ట్ మీట్ ఇట్ స్పెసిఫికేషన్, వాడు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ మీట్ అవుతున్నాయా, అది వెరిఫికేషన్. అంటే అది వ్యాలిడేషన్ అంటే వాడికి కావాల్సిన ప్రోడక్ట్ ఇచ్చినావా, అంటే వాడి డస్ ద ప్రొడక్ట్ పర్ఫార్మ్ యాజ్ డిజైర్డ్, వాడు ఏ విధంగా ఆ ప్రోడక్ట్ కావాలనుకున్నాడో ఆ విధంగా నువ్వు ఆ ప్రోడక్ట్ చేసి ఇచ్చినావు. ఇప్పుడు చూడు, ద సెట్ ఆఫ్ యాక్టివిటీ దట్ ఎక్స్క్యూట్ దట్ ద సాఫ్ట్వేర్ హ్యాస్ బీన్ బిల్ట్ ఇట్ ట్రాన్స్ఫర్ టు కస్టమర్ రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్స్ను సాటిస్ఫై చేసిన లేదో వ్యాలిడేషన్ వస్తుంది. వెరిఫికేషన్ ఏంటిది, ఆ రిక్వైర్మెంట్స్ని నువ్వు కరెక్ట్ వేలో ఇంప్లిమెంట్ చేసినావా, ఇట్ కమ్స్ అండర్ వెరిఫికేషన్. వ్యాలిడేషన్ అంటే వాడి రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేసినావు, అవుటర్ పార్ట్ అని. ఇంటర్నల్ పార్ట్ వెరిఫికేషన్. ఇప్పుడు స్ట్రాటజీ ఫర్ టెస్టింగ్ కన్వెన్షనల్ సాఫ్ట్వేర్ ఇలా ఉంటాయి అన్నమాట టెస్టింగ్స్. ఫస్ట్ యూనిట్ టెస్టింగ్ చదువుతారు లోపల. యూనిట్ టెస్టింగ్ దేని పైన చదువుతుంది, కోడ్ పైన చదువుతుంది. తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ బేస్డ్ ఆన్ డిజైన్. తర్వాత వ్యాలిడేషన్ టెస్టింగ్ ఆన్ రిక్వైర్మెంట్స్. సిస్టమ్ టెస్టింగ్ అనేది సిస్టమ్ ఇంజనీరింగ్ తరపున చదువుతుంది. ఇవన్నీ అయిపోయినాక అందుకే దీన్ని ఏమన్నారు, నారేటివ్ బ్రాడ్ స్కోప్ అన్నారు. ఇది ఇట్లా ఉంటుంది అనమాట ఈ డయాగ్రామ్. యూనిట్ టెస్టింగ్ అంటే ఇట్లా చిన్న మోడల్స్ పైన జరుగుతుంది. ఇంటిగ్రేషన్ అంటే ఇవన్నీ కలిపి ఒకసారి టెస్టింగ్ చేస్తారు. తర్వాత వ్యాలిడేషన్ టెక్నిక్స్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం, వాడు చెప్పిన రిక్వైర్మెంట్స్ మనం సాటిస్ఫై చేసినామా లేదా అని. ఇట్లా ఉంటాయి అన్నట్టు, లెవెల్స్ ఉంటాయి టెస్టింగ్లో. ఫస్ట్ ఈ లెవెల్స్ పైన మన చాప్టర్ ఉంటుంది. ఫస్ట్ యూనిట్ టెస్టింగ్ ఉంటుంది, తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కలిపి, తర్వాత సిస్టమ్ టెస్టింగ్ రిక్వైర్మెంట్స్ వాడు సాటిస్ఫై చేసిన కస్టమర్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్. తర్వాత రిగ్రెషన్ టెస్టింగ్, ఇది ఒక బగ్ రిటర్న్ చేస్తుంది మనం ఉన్నాకో. తర్వాత యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఈ 5 రకాల టెస్టింగ్ ఉంటాయి, లెవెల్స్ ఉంటాయి టెస్టింగ్లో. ఇప్పుడు సేమ్ అదే ఇక్కడ రాసిన యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఎవరు చేస్తారంటే డెవలపర్ చేస్తారు. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ నుంచి సిస్టమ్ టెస్టింగ్ డెవలపర్ అనేది చేయొచ్చు, లేకపోతే టెస్టర్ అనేది చేయొచ్చు. తర్వాత సిస్టమ్ టెస్టింగ్ నుంచి యూజర్
యాక్సెప్ట్ టెస్టింగ్ టెస్టర్ చేస్తారు. ఇలా అన్నమాట. ఒక్కొక్క టెస్టింగ్ ఒక్కొక్క పర్సన్తోని పర్ఫామ్ అవుతుంది, ఆ పర్సన్ ఆ టీమ్తోని.